సో మనము ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రపంచాన్నే మనకి ఏలుతున్న కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏంటి అంటే మేవన్ టెక్నాలజీ, అంటే MIVN. ఇట్స్ మలేషియన్ టెక్నాలజీ అండి. నో బ్రిక్, నో క్రాక్, ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్. ఎస్, ఈ 3 టెక్నాలజీ సంబంధించినటువంటి ఈ క్వాలిటీ చూస్తుంటే ఎవరైతే కస్టమర్స్ దీన్ని కొంటారో 100 సంవత్సరాల వరకు, 2 జనరేషన్ల వరకు వాళ్ళు ఎలాంటి చీకు చింత లేకుండా ఉండొచ్చని అనిపిస్తుంది. ఎస్, అంటే అప్పట్లో మనము సికింద్రాబాద్ లో ఉన్నామా లేకపోతే నాంపల్లిలో ఉన్నామా, ఆర్బిట్స్ ఉన్నామా అని అడుగుతుండే. ఇప్పుడు ఎక్కడ ఏంటంటే అవుటర్ రింగ్ కూడా ఎంత దగ్గర ఉన్నాం, ఆల్మోస్ట్ మనము 10 feet వైడ్ కారిడార్. ఐ థింక్ దిస్ ఇస్ అమేజింగ్ అని చెప్పొచ్చు. నేను ఓకే యాజ్ ఎ ప్రాజెక్ట్ హెడ్ గా నేను చెప్తున్నాను, మొత్తం వరంగల్ హైవే అంటే ఉప్పల్ నుంచి వరంగల్ వరకు మీరు ఈస్టర్న్ కారిడార్ మీరు ఎక్కడన్నా మీరు చూడండి 10 feet వైడ్ కారిడార్ మాత్రం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ దాట్ ఇంత పెద్ద వైడ్ కారిడార్స్ ఎక్కడ లేదండి. సో ఎందుకంటే హైడ్రా అంటే హైదరాబాద్ ప్రజల్లో గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఒక మంచి నేను ఒక విల్లా కొనాలనుకున్నా, ఒక అపార్ట్మెంట్ కొనాలనుకున్నా, ఒక ప్లేస్ కొనాలట్లా అనుకున్నా కూడా ఫస్ట్ నేను ఈ కన్స్ట్రక్షన్ లేకపోతే లొకేషన్, ప్రైస్ అవన్నీ ఏం చూడట్లేదు. ఇది హైడ్రా మా పరిధిలో వస్తుందా లేదా అని చూస్తున్నాం. అంటే ఇది కాస్తో కూస్తో మన అందరు కూడా వణికిస్తుంది. ఒక శుభవార్త ఏంటి అంటే ఇది మనకి హైడ్రా పరిధిలో రావట్లేదు. అంటే హైడ్రా ఎప్పుడు వస్తుంది, బఫర్ జోన్ ఎప్పుడు వస్తుంది అంటే చుట్టుపక్కల మనకి లేక్స్ ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత కన్జర్వేటివ్ ఒక వాటర్ బాడీస్ ఉన్నప్పుడు మనకి హైడ్రా వస్తుంది. మా కుటుంబ సభ్యులుగా మేము రిసీవ్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో వాళ్ళకి కావాల్సిన ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ అండ్ ఇందాక అన్నట్టుగా మనకి 1180 SFT నుంచి 2400 SFT మనకి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్ లో ఉంది. కాబట్టి నేనే పర్సనల్ గా దగ్గరుండి వాళ్ళందరికీ కూడా ఫ్లాట్ చూపించి వాళ్ళకి కావాల్సింది ఇప్పించేసి, మీరు అక్కడి నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ మాకు పంపిస్తే దాని బ్యాంకు లోను ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి మేమే ఇక్కడిని మేము చేస్తామండి. నమస్తే, హాయ్ వ్యూవర్స్. మీరు హైదరాబాద్లో మీ సొంతింటి కళను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా? వరల్డ్ టెక్నాలజీ, బెస్ట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడాలని అనుకుంటున్నారా? గేటెడ్ కమ్యూనిటీలో 100 సంవత్సరాలకు పైబడి ఉన్న హై టెక్నాలజీ కన్స్ట్రక్షన్ని చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చింది గూగి గ్రూప్, గూగి ఐడియా శోభనాథ్. దాని సంబంధించినటువంటి ప్రాజెక్ట్ హెడ్ నరేంద్ర గారిని మీ ముందుకు పరిచయం చేస్తాను మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి. నరేంద్ర గారు, హాయ్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అన్ హానర్ ఈ రోజు డిస్కషన్ లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రాజెక్ట్ హెడ్ గా ఉన్నారు ఐడియా శోభనాథ్. ఎస్, మరి హైదరాబాద్ లో రకరకాల కన్స్ట్రక్షన్స్, రకరకాల కంపెనీస్, రకరకాల గ్రూప్స్ ముందుకు వస్తున్నాయి. సో మాలాంటి మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఒక మంచి కన్స్ట్రక్షన్ కోసం వాళ్ళు సెర్చ్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మరి కన్ఫ్యూజన్లో ఉంటుంటారు. మరి వారికి ఉన్నటువంటి డౌట్స్ అవన్నీ కూడా మీరు తీరుస్తారని, వాళ్ళకి ఇంకెక్కువ డీటెయిల్స్ ఇస్తారని మేము కోరుకుంటున్నాము. డెఫినెట్లీ, ఎస్. ముందు చెప్పండి, దీని లొకేషన్ అడ్వాంటేజెస్ ఏంటి? ఎక్కడ ఉంది ఈ కన్స్ట్రక్షన్? ఈ ఐడియా శోభనాథ్ ఎక్కడ ఉంది ఒకసారి చెప్పండి. మనకి మీరు కొన్ని మంచి క్వశ్చన్ వేశారండి. లొకేషన్ పరంగా ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రాపర్టీ మనం కొనాలట్లా అనుకుంటే మనకి లొకేషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మనకు ఉప్పల్ నుంచి జస్ట్ మనకి 11 kilometers డిస్టెన్స్ లో సింగపూర్ టౌన్షిప్, ఇన్ఫోసిస్ పోచారం, ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ నుంచి, వరంగల్ మెయిన్ రోడ్ నుంచి 100 meter డిస్టెన్స్ లో ఉన్న మన ప్రాజెక్టే గూగి ఐడియా శోభనాథ్. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, మనం ఇవన్నీ కూడా మనం చర్చిద్దాము. మీరు మిడిల్ క్లాస్ నుంచి మనకి హై రేంజ్ వరకు కూడా మనకి ఇక్కడ మంచి ఫ్లాట్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే ఎట్లా అంటే 1180 SFT నుంచి ఆల్మోస్ట్ మనకి 2400 SFT వరకు కూడా మనకి డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ క్లాస్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ప్లాట్స్ మనకు ఉన్నాయి. అంటే ఒక చిన్న మధ్య తరగతి, మీరు ఇందాక అన్నట్టుగా మనకి మధ్య తరగతి వాళ్ళకు కూడా జస్ట్ ఒక 60-65 lakhs కూడా మనకి లగ్జరీస్ లివింగ్ వస్తుంది. నేను లగ్జరీస్ అన్నాను అట్లా అంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, ఒక 5 acres లా ఉంది. అండ్ 5 acres లో 4 acres మన కన్స్ట్రక్షన్ ఉంది అండ్ 1 acre క్లబ్ హౌస్ ఇస్తారు. క్లబ్ హౌస్ అబ్సల్యూట్ గా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తోటి మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇవాళ రేపు మనకి ఏదేది ఉండాలి, సెలూన్ అంటారా, సూపర్ మార్కెట్ అంటారా, ఫార్మసీ అంటారా, లేకపోతే ఫుల్లీ ఎక్విప్డ్ AC జిమ్ నుంచి అండ్ 200 to 250 సీటింగ్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ నుంచి ఎవ్రీథింగ్ మనకి దీంట్లో పొందుపరచడం జరిగిందండి. అందుకోసమే ఒక 60 lakhs మధ్య తరగతి ఎంప్లాయ్ ఒక 2 BHK తీసుకున్నా కూడా అవన్నీ బాగా ఎంజాయ్ చేయవచ్చు. మీరు చెప్తుంటే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కళ్ళ కట్టినట్టుగా మీరు ఆ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అవన్నీ ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ అన్ని చెప్పారు.
నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మా వ్యూవర్స్కి చెప్పండి, ఈ క్వాలిటీస్తో పాటు ఎమ్యూనిటీస్తో పాటుగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎవరైనా ఒక ఎంప్లాయీ ₹1,00,000 జీతం చేసే ఒక ఎంప్లాయీ తీసుకోవాలనుకుంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? ఎస్, సో మనము ఇప్పుడు క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ప్రపంచాన్ని మనకి ఏలుతున్న కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏంటి అంటే మేవన్ టెక్నాలజీ, అంటే MIVN. ఇట్స్ మలేషియన్ టెక్నాలజీ అండి. ఇది ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఒక 10 years బిఫోర్ మనకి లాంచ్ అయినా కూడా మనం ఇండియన్ కమ్యూనిటీ మనం అంత బాగా మనం దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే ట్రెడిషనల్లీ మనమంతా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ లో కానివ్వండి, మన సిమెంట్ బ్రిక్ కన్స్ట్రక్షన్ లో కానీ మనము చాలా వరకు మనం నిర్మాణాలు చేస్తున్నాము. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి MIVN అంటే మన మలేషియన్ టెక్నాలజీ, ఇట్స్ ఒక యూనిక్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండి. ఒక షట్టర్ సిస్టమ్ వస్తుంది, మనకి RCC ఎలా అయితే రూఫ్ వస్తుందో అదే మనకి టోటల్ గా మనకి కంప్లీట్ అయిపోయి వాల్స్ కూడా మనకి RCC అంటే దెర్ ఇస్ జీరో బ్రిక్. దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా చెప్తాను. మనకి బ్రిక్ కన్స్ట్రక్షన్ అంటే లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఒక ప్రోడక్ట్ కొంటున్నామంటే దానికి మనకి లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక షెల్ఫ్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ తీసుకున్నాం దానికి 1 year ఉంటుంది, ఇంకొక కార్ తీసుకున్నాం 10 సంవత్సరాలు. అలా మనం ఒక రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ మనము ఇల్లు తీసుకుంటే ఒక 30-35 years వరకు అయితే మనకి హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత అయితే ఏం కాదు, బట్ ఒక దానికి రిపేర్ వర్క్ అని ఉంటుంది, దానికి మెయింటెనెన్స్ అయితే మాత్రం డెఫినెట్ గా చేసుకుంటూ పోతే ఇంకా లైఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు వచ్చిన ఈ MIVN కన్స్ట్రక్షన్ టెక్నాలజీలో మనకు అడ్వాంటేజ్ ఏంటట్లా అంటే సింపుల్ గా ఒక 100+ years మాత్రం చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈస్ ప్రూవన్. సో ఒక టెక్నాలజీ కూడా ప్రూవన్ టెక్నాలజీ. ప్రపంచంలో మొత్తం కూడా మనకి ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ కూడా మనకి MIVN లో జరుగుతుంది. అండ్ దాని వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎలా అడ్వాంటేజెస్ ఉన్నాయి? బ్రిక్ కన్స్ట్రక్షన్ ఉంది. బ్రిక్ కన్స్ట్రక్షన్ లో మనకి కొన్నిసార్లు ఆ సిమెంట్ అది మిక్చర్ సరిగ్గా లేకపోతే మనకి 1 year తర్వాతనో కొద్ది కాలం తర్వాత మనకి క్రాక్స్ రావడం జరుగుతుంది. బట్ దీంట్లో జీరో క్రాక్ అంటే క్రాక్ ప్రూఫ్ ఉంది. ఇంకొకటి మనకి హైదరాబాద్ లో మనకి మన డెక్కన్ ప్లాటూలో పీఠభూమి అంటాం కాబట్టి ఇక్కడ మనకి ఎర్త్క్వేక్ రాదు. బట్ వి నెవర్ నో, రేపు రోజు ఏదైనా జరగవచ్చు. ఇది ఎర్త్క్వేక్ కూడా ప్రూఫ్ అండి. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ప్రూవెన్ మనకి ఎర్త్క్వేక్ అంటే 7.5 కదా, అది హైయెస్ట్ అనుకోవచ్చు. అంతవరకు వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది ఇది. అండ్ లైట్నింగ్, ఏది పిడుగుపాటు అంటారు, తర్వాత థండర్ లైటింగ్ అంటారు కూడా, దాన్ని తట్టుకునే కెపాసిటీ కూడా మనకి ఇది టెక్నాలజీ ఇస్తున్నారు. నో బ్రిక్, నో క్రాక్, ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్. ఎస్, ఈ 3 టెక్నాలజీ సంబంధించినటువంటి ఈ క్వాలిటీ చూస్తుంటే ఎవరైతే కస్టమర్స్ దీన్ని కొంటారో 100 సంవత్సరాల వరకు, 2 generationల వరకు వాళ్ళు ఎలాంటి చీకు చింత లేకుండా ఉండొచ్చని అనిపిస్తుంది. దీంతో పాటుగా నాకు ఒక చిన్న డౌట్, ఈ లైఫ్ స్పాన్ తో పాటుగా ఇప్పుడు రీసెంట్ గా మనం వింటున్నాము హైడ్రా అని, మరి అవి FTL లో ఉన్నాయా, బఫర్ జోన్ లో ఉన్నాయా అని. ఇప్పుడు మీ ఈ ఐడియా శోభనాది గూగి గ్రూప్ సమర్పిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఈ FTL లో గానీ బఫర్ జోన్ లో గానీ ఏమైనా ఉందా? మరి కస్టమర్స్ కి ఎలాంటి మీరు అష్యూరెన్స్ ఇస్తున్నారు? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మీరు టచ్ చేశారు. ఎందుకంటే హైడ్రా అంటే హైదరాబాద్ ప్రజల్లో గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఒక మంచి నేను ఒక విల్లా కొనాలనుకున్నా, ఒక అపార్ట్మెంట్ కొనాలనుకున్నా, ఒక ప్లేస్ కొనాలట్లా అనుకున్నా కూడా ఫస్ట్ నేను ఈ కన్స్ట్రక్షనా లేకపోతే లొకేషనా, ప్రైస్ అవన్నీ ఏం చూడట్లేదు. ఇది హైడ్రా మా పరిధిలో వస్తుందా లేదా అని చూస్తున్నాం. అంటే ఇది కాస్తో కూస్తో మన అందరు కూడా వణికిస్తుంది. సో అది భయం పక్కన పెడితే మాత్రం ఒక శుభవార్త ఏంటి అంటే ఇది మనకి హైడ్రా పరిధిలో రావట్లేదు. అంటే హైడ్రా ఎప్పుడు వస్తుంది, బఫర్ జోన్ ఎప్పుడు వస్తుంది అంటే చుట్టుపక్కన మనకి లేక్స్ ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత కన్జర్వేటివ్ ఒక వాటర్ బాడీస్ ఉన్నప్పుడు మనకి హైడ్రా వస్తుంది. సో మనకు అదృష్టం ఏంటి అంటే మనకి ఈ చుట్టుపక్కన ఏది లేక్స్ లేదు కాబట్టి వీఆర్ హైడ్రా ఫ్రీ, బఫర్ జోన్ ఫ్రీ అపార్ట్మెంట్ అని కూడా మనము గర్వంగా కూడా మనం చెప్పొచ్చు అట్లా. ఓకే, మీరు చెప్తున్న చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. జనరల్ గా మన మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ తో పాటుగా NRIs కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు వాళ్ళు మంచి ఆప్షన్స్ కోసం. NRIs కోసం మరి బడ్జెట్ ఫ్రెండ్లీగా మీ ప్రాజెక్ట్ లో కొనాలనుకుంటే మీరు దానికి ఏమంటారు? ఎస్ సార్. సో అది కూడా మరి ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ లో మనకి మాక్సిమం కూడా మనకి NRIs మనకి ఈ సీజన్ లో అంటే మనకి నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి ఈ సీజన్ అంతా కూడా మనకి NRI సీజన్ అని చెప్పేసి అంటారు. అక్కడ ఈ టైంలోనే మనకి దాదాపు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఇండియాకి ఇన్వర్ట్ అయ్యేదంతా కూడా ఈ ప్రాంతంలో. మనము ఐడియా శోభనాథంలో మనం ఇచ్చేది ఏంటి, ఆల్ బ్యాంక్స్ అప్రూవ్డ్ అండి. అంటే మీరు NRI అనుకోండి, మీరు లోకల్ మనము ఇక్కడ ఎంప్లాయీస్ అనుకోండి. సో అన్ని బ్యాంక్స్ మనకి ఇట్స్ ఎ ప్రాజెక్ట్. ఈవెన్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఈస్
బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి బ్యాంక్ యూ నేమ్ ఇట్, ప్రైవేట్ అనుకోండి, తర్వాత గవర్నమెంట్ అనుకోండి, అన్ని బ్యాంక్స్ కూడా మనకు అప్రూవ్ కాబట్టి మీరు ఒక ప్రోడక్ట్ మీ మ్యాండేట్ హోల్డర్ని ఇక్కడ మా దగ్గరికి పంపిస్తే వాళ్ళని మా కుటుంబ సభ్యులుగా మేము రిసీవ్ చేసుకొని ఇక్కడ వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ అండ్ ఇందాక అన్నట్టుగా మనకి 1180 SFT నుంచి 2400 SFT మనకి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్ లో ఉంది కాబట్టి నేనే పర్సనల్ గా దగ్గరుండి వాళ్ళందరికీ కూడా ఫ్లాట్ చూపించి వాళ్ళకి కావాల్సింది ఇప్పించేసి మీరు అక్కడి నుంచి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ డాక్యుమెంట్స్ మాకు పంపిస్తే దాని బ్యాంకు లోను ఈ ప్రాసెస్ అంతా దగ్గరుండి మేమే ఇక్కడిని మేము చేస్తామండి. ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ కనుక వాళ్ళు ఎక్కడ ఉంటారు, అమెరికాలో కానీ యూరోప్ లో UK ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినప్పుడు ROI ఎలా ఉంటుంది, అది రెంటల్ కానివ్వండి లేదంటే దాని ప్రైస్ పెరగడం కానివ్వండి, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ అండి, ఎన్ఆర్ఎస్ ఎట్లా అంటే మనము ఇన్వెస్ట్ చేసేది మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కాబట్టి భూమి పైన తీసుకోవచ్చు లేకపోతే ఫ్లాట్ పైన తీసుకోవచ్చు. సో ఇందాక ఫస్ట్ మనం టాపిక్ ఏంటంటే అంటే లొకేషన్. లొకేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకు లొకేషన్ ఎక్కడ ఉంది ఎట్లా అంటే వరంగల్ హైవేలా ఉంది అండ్ మనకు ఉప్పల్ నుంచి మనకి జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఎలివేటర్ కారిడార్, ఒక ఎలివేటర్ ఫ్లైఓవర్ కూడా మనకు వస్తుంది. ఎక్కడంటే ఉప్పల్ నుంచి మన ప్లేస్ కి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న దాంట్లో 7.5 కిలోమీటర్స్ మనకి ఫ్లైఓవర్ వస్తుంది. దానివల్ల మనకి ఆ డిస్టెన్స్ కూడా మనకి తగ్గుతుంది. ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రావడం వల్ల చుట్టుపక్కల కూడా మనకి గ్రోత్ వస్తుంది. ఇంకొకటి మనం ఎక్కడ ఉన్నాం అట్లా అంటే ITR జోన్ లో ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ ఒక రీజన్ లో ఉన్నాము, ప్లస్ SEZ లో కూడా ఉన్నామండి. ఓకే, స్పెషల్ ఎకనామిక్ జోన్ లో కూడా ఉన్నాం. ఇవన్నీ జరగడం వల్ల మనకి గచ్చిబౌలిల తర్వాత మనకి నానక్రామ్ కూడా హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లా ఎలాంటి గ్రోత్ వచ్చిందో ఇక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ గ్రోత్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకట్లా అంటే ఇంకోటి మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటట్లా అంటే మనకి మైండ్ స్పేస్ మనకి అక్కడ హైటెక్ సిటీలో ఉంది. నెక్స్ట్ సెకండ్ మైండ్ స్పేస్ మనకి ప్లేస్ అలాట్మెంట్ జరిగింది కూడా మనకి సింగపూర్ టౌన్షిప్ లోనే. అండ్ ఇక్కడ మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫోసిస్ which is spread in almost 447 acres తో మనకి స్ప్రెడ్ అయిన మన ఇన్ఫోసిస్ ఎక్కడ ఉంది అట్లా అంటే ఎగ్జాక్ట్లీ మనకు ఒక కూతవేటు దూరంలోనే మన ప్రాజెక్ట్ ఉంది. ఇంకోటి జన్పాక్ కూడా మన క్యాంపస్ లోనే ఉంది చుట్టుపక్కల మనకి ఇన్ఫోసిస్. తర్వాత దాంతో పాటు మనకి ఇంకొక మంచిది ఏంటట్లా అంటే యాక్సిస్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ఇక్కడనే మనకు కనపడుతుంది. ప్లస్ చుట్టుపక్కల మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల మనకి ప్రైస్ అప్రిసియేషన్ కి ఇవన్నీ కూడా దోహదపడతాయండి. ఎలా అంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఏం లేని చోట మనం తీసుకుంటే ఇది రావచ్చు అది రావచ్చు, ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి మనకి అనుకునే బదులు ఇక్కడ మన కళ్ళ ముందు కనపడుతుంది. సో ప్రైస్ అప్రిసియేషన్ కావడానికి ఏంటట్లా అంటే ఇవన్నీ కూడా రీజన్. సో యాజ్ ఆఫ్ నౌ మీరు ఇందాక అన్నట్టుగా మనకి ఎన్ఆర్ఐస్ అందరు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకుంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనకి భూమి అంటే అలా ఉంటుంది. మన ఫ్లాట్ తీసుకుంటే మనం ఏం చేస్తాం, మనము ఎవరికొవరికి రెంట్కి ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నౌ సింపుల్ గా చెప్పాలంటే ఒక 2 BHK వాళ్ళకి ఒక 22,000 మనకి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అండ్ బహుశా ఇది మనకి నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనకి కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతాము. అంటే ఇప్పుడు 24 డిసెంబర్ లో ఉన్నాము, 25 డిసెంబర్ లో మీ చేతిలో పెడితే 26 జనవరిలో కొత్త సంవత్సరంలో మీరు గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. ఆ టైంకి నెక్స్ట్ 1 year లో ఇది ఇంకొక 3-4,000 పెంచుకున్నా కూడా 25,000 to 30,000 మనకి రెంటల్ కూడా వచ్చే అవకాశం అయితే మనకి కనపడుతుంది. ఓకే, సో మీరు 12 months లో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు? ఎస్ అండి, మనం ఆల్రెడీ మనం అగ్రిమెంట్ లో కూడా మనం ఇచ్చామన్నమాట. మనకి డేట్ ఆఫ్ మనకి స్టార్ట్ నుంచి మనకి డేట్ ఆఫ్ కంప్లీషన్ కూడా మనం ఆల్రెడీ బౌండరీ లైన్స్ లో మన స్పెసిఫికేషన్స్ అన్ని ఇవ్వాలి కాబట్టి సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో మనం లైవ్ గా తీసుకుంటే మన ఇక్కడ ప్రాపర్టీ మొత్తం కూడా మనకి 70% కూడా మనకి అక్కడ కంప్లీట్ అయిపోయింది. వండర్ఫుల్. అండ్ మనకి ఇది ఇందాక మనం My1 టెక్నాలజీ గురించి మాట్లాడము, ఎవ్రీ 4th day ఒక యూనిట్ రెడీ అవుతుందండి. అంత ఫాస్ట్ గా కూడా మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది మనకి కనపడుతుంది. మీరు మా సైట్ కి చూస్తే మీకు నేను అదే అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాపర్టీ ఇన్స్పెక్ట్ చేయాలనుకుంటే మా కస్టమర్స్ వచ్చి చూసుకోవచ్చా, స్టేటస్ కో ఎలా ఉంది? ఫెంటాస్టిక్ అండ్ యాక్చువల్లీ మనం ఏ ప్రోడక్ట్ కి అయితే మనము రూపాయి మనం కష్టపడి సంపాదించిన మన రూపాయి మనం పోసి పెట్టే మన ప్రోడక్ట్ మనం కళ్ళతో చూస్తేనే మనకు సాటిస్ఫాక్షన్. నాలాంటి వాళ్ళు ఎంత బాగా చెప్పినా కూడా ఎంత చూపించినా కూడా మీ కళ్ళతో చూస్తేనే అక్కడ మీరు నమ్మకం, అంటే నమ్మకమే అమ్మకం అని చెప్పి అంటారు. కాబట్టి అలా మీరు చూడండి, మీరు అక్కడ ఇప్పుడు మనకి 70% కంప్లీషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇంకో 30% మోర్ ఆర్ లెస్ మనకి అక్కడ
అది మనం మెటీరియల్ ఏం వాడుతున్నామో, ఆ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏంటి, మైవన్ టెక్నాలజీ ఏంటి, అవన్నీ కూడా మీరు హ్యాపీగా చూడొచ్చు. అండ్ మనం ఇచ్చే స్విచ్చెస్ ఏంటి, మనం ఇచ్చే అసెసరీస్ ఏంటి, ఎలక్ట్రికల్లీ మనం ఏం వాడుతున్నాం, మనం అక్కడ ఎక్కడ ఏమి మనకి వస్తుంది ఐటమ్స్ అన్ని కూడా మనం చెప్పినట్టుగా, బాత్రూమ్ ఎక్కడ వస్తుంది, తర్వాత బెడ్రూమ్ ఎక్కడ వస్తుంది, హాల్ సైజ్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ప్రాపర్ గా మీరు చూసుకోవచ్చు. ఇదే ఇన్స్పెక్షన్ మీరు దగ్గరుండి మరి చూసుకుంటే మీ కళ్ళతో మీరే చూడొచ్చు అక్కడ. ఓకే, చాలా మంది మనం బేసికల్ గా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కోసము ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎస్, గచ్చిబౌలి హైటెక్ సిటీలో వచ్చే క్వాలిటీ తోటి అతి తక్కువ ధరలో ఇక్కడ మీరు ఆఫర్ చేస్తున్నాం అంటున్నారు. ఎస్, అయితే మీరు ఇందాక మీరు మధ్య తరగతి వాళ్ళని కూడా మీరు అడిగారు కాబట్టి ఇందాక మనకు చెప్పినట్టు ఒక లగ్జరీస్ లివింగ్ మనకి ఇక్కడైతే కనపడుతుంది. ఇక్కడ అంటే 2400 SFT అంటే 3 BHK విత్ ఆల్మోస్ట్ ఒక 23 to 25 feet వైడ్ హాల్ వస్తుంది. అండ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కూడా, అండ్ ఎమ్యూనిటీస్ కూడా మీరు భాగంగానే మనకి క్లబ్ హౌస్. సో క్లబ్ హౌస్ చాలా మనము దీని గురించి మాట్లాడాలి. దీంట్లో మనకి ఈచ్ ఫ్లోర్ కూడా 5000 SFT ఇంటూ 5 floors అంటే ఆల్మోస్ట్ మనకి 25,000 SFT మనకు వస్తుందండి. ఈ 25,000 SFT కూడా ఎన్ని యూనిట్స్ మనం కూడా చాలా గమనించాలి. మీరు అందరూ కూడా వ్యూయర్స్, మీరు అందరూ చాలా మనకి హైదరాబాద్ లో మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనకి అంటే ఒక 10 towers 11 towers అలా ఇచ్చేస్తారు. దానికి మన క్లబ్ హౌస్ అంటే రేషియో టు పర్ అంటారు కదా, అలా తీసుకుంటే మనకి ఇక్కడ 460 యూనిట్స్ మాత్రం ఉన్నాయి. ఇక్కడ 460 యూనిట్స్ కి మనము ఆల్మోస్ట్ మనం 25,000 SFT క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు అందరు గమనించాలి, క్లబ్ హౌస్ ఇస్ టోటలీ ఎక్విప్డ్ అండి, కంప్లీట్లీ ఫర్నిష్డ్. అంటే మీరు జిమ్ తీసుకుంటే ఏసీ జిమ్ విత్ ఆల్ మీకు అక్కడ ఎక్విప్మెంట్స్ అన్ని వస్తుంది. అండ్ బ్యాంక్వెట్ హాల్ తీసుకుంటే కూడా మీకు ఆల్మోస్ట్ 200 to 250 members సీటింగ్ కెపాసిటీ విత్ ఆల్ డయస్ అండ్ చైర్స్ తో పాటు వస్తుంది. అలా మనకి లగ్జరీస్ లివింగ్ అని చెప్పేసాను. ఎలా అంటే మనకు మధ్య తరగతి వాళ్ళు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసే సదుపాయాలు, అవకాశాలు అన్ని మనకి ఇక్కడ ఉన్నాయి. 1180 SFT మనకి ఇక్కడ స్టార్టబుల్ రేంజ్ ఇంటూ మనకి ఇచ్చే ప్రైస్ తీసుకుంటే 60-65 lakhs లో మనకి ఒక మధ్య తరగతి కుటుంబ వాళ్ళు కూడా మనకి 2 BHK లో ఉంటూనే అలాంటి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంది. ప్లస్ దాంతో పాటు మీరు ఇందాక అడిగినట్టుగా అన్ని బ్యాంక్స్ అండి, మీరు HDFC తీసుకోండి, ICICI తీసుకోండి, యాక్సిస్ బ్యాంకు, SBI, తర్వాత బజాజ్ ఫైనాన్స్, తర్వాత GIC, ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అన్నమాట. వండర్ఫుల్. జనరల్ గా అపార్ట్మెంట్స్ అనగానే అందరికి ఒక కాన్సెప్షన్ అంటే ఒక నోషన్ ఉంటుంది, ఒక వ్యూ ఉంటుంది. ఇరుకుగా ఉంటాయి, కంజెషన్ ఫీల్ అవుతుంటారు. మరి మీ కారిడార్స్ ఎలా ఉంటాయి, బాల్కనీస్ ఎలా ఉంటాయి, కామన్ వాల్స్ ఏమైనా ఉంటాయా, ఇండిపెండెంట్ హౌస్ లో ఉండే ఫీలింగ్స్ ఏమైనా కస్టమర్స్ కి ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉందా? ఇది మోడర్న్ టెక్నాలజీతో అంటున్నారు, మరి కామన్ మ్యాన్ కి ఎలాంటి కన్వీనియన్స్ ఉంటుంది, మీరేమని చెప్పగలుగుతారా? ఈ క్వశ్చన్ వేసినందుకు మీకు ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ ఇక్కడ. ఎందుకు ఎట్లాంటి పాయింట్ నేను మిస్ అయ్యాను. ఇండిపెండెంట్ హౌస్ కి తర్వాత ఫ్లాట్ కి మేజర్ ఒక డిఫరెన్స్ ఉంటుందండి. ఇండిపెండెంట్ హౌస్, నా ఇండిపెండెంట్ హౌస్ నేను ఏదైనా చేసుకుంటాను, నాకు అబ్సల్యూట్ నాకు ప్రైవసీ ఉంటుంది, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఫ్లాట్ తీసుకోవాలి అట్లా అనుకుంటే మాత్రం ఒక 2 సార్లు మనం బ్యాక్ స్టెప్ వేస్తాం. ఎందుకు ఎట్లా అంటే మన డోర్ ఎదురుగానే ఇంకొక డోర్ వస్తుంది, తర్వాత చాలా ఇరుకిరుకు మనకి కారిడార్స్ ఉంటది. నా రూమ్ లో ఉండి నేను నా భార్య పిల్లలతో మాట్లాడుకుంటే పక్క వాళ్ళకి వినపడుతుంటా. సో దేర్ ఇస్ నో ప్రైవసీ ఉండదు అక్కడ. తర్వాత మెయిన్ డోర్ టు మెయిన్ డోర్ చాలా వరకు కూడా ఉంటుంది, ఒక చౌల్ట్రీ లాగా మ్యాక్స్ మనకు అలా కనపడుతుంటుంది అనమాట. ప్లస్ దాంతో పాటు లిఫ్ట్స్ పొజిషనింగ్ కూడా ఒక దగ్గర ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది. మన గూగి ఐడియా శోభనాథన్ మనం ఇచ్చేది ఏంటి అంటే ఆల్మోస్ట్ మనము 10 feet వైడ్ కారిడార్ అండి. ఐ థింక్ దిస్ ఇస్ అమేజింగ్ అని చెప్పొచ్చు. నేను ఓకే యాజ్ ఎ ప్రాజెక్ట్ హెడ్ గా నేను చెప్తున్నాను, మొత్తం వరంగల్ హైవే అంటే ఉప్పల్ నుంచి వరంగల్ వరకు మీరు ఈస్టర్న్ కారిడార్ మీరు ఎక్కడన్నా మీరు చూడండి 10 feet వైడ్ కారిడార్ మాత్రం లేదు. ఐ కెన్ అష్యూర్ యూ దాట్ ఇంత పెద్ద వైడ్ కారిడార్స్ ఎక్కడ లేదండి. సో దీని వల్ల ఏమవుతుందంటే ఇంత పెద్ద వైడ్ కారిడార్స్ వల్ల మనకి ఒక ప్రైవసీ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆ స్పేస్ అంతా నాకు లివింగ్ స్పేస్ వస్తుంది కాబట్టి ఎవరు చిన్న నేను ఫంక్షన్స్ ఉన్నా కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి అవసరం లేదు. నా ఇంట్లో నా పిల్లల బర్త్డేస్ అని కూడా నా ఇంటి ముందే చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ మనకి 10 feet అట్లా అంటే మంచి లగ్జరీస్ గానే ఉంటుంది. 10 feet వైడ్ కారిడార్ తో పాటు అపార్ట్మెంట్ టు అపార్ట్మెంట్ అంటే ఫ్లాట్ టు ఫ్లాట్ కూడా మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ మనకు ఆల్మోస్ట్ 10 feet వైడ్ కారిడార్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి, ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంటున్నాము, ఇది ప్రైమ్ లొకేషన్ ఉందని కూడా అంటున్నారు. బట్ స్టిల్ మనకు పవర్ ఇష్యూస్ వస్తుంటాయి. ఈ టెక్నాలజీ డ్రివెన్ లైఫ్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే టీవీ చూసే వాళ్ళకి కానివ్వండి, అన్ఇంటర్ప్రిటెడ్ పవర్ ఏమైనా ఫెసిలిటీ మీరు ఇస్తున్నారా? ఎస్, ఐ థింక్ మీరు క్వశ్చన్స్ మాత్రం చాలా బాగా అడుగుతున్నారు. మీ వ్యూయర్స్ దే విల్ డెఫినెట్లీ లైక్ దిస్. ఎస్, మనకి ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు ఒక 2-3 థింగ్స్ అండి. మనకు ఒక మంచి లొకేషన్ లో మనం మన ఫ్లాట్ మనం తీసుకున్న తర్వాత మనకి దాంట్లో ఎమ్యూనిటీస్ భాగం కానీ మనకి పవర్ రైట్
మీరు ఎంత మంచిగా తీసుకున్నా కూడా మనకి పవర్ అనేది మనకి జనరేటర్స్ అయితే సెట్ అయితే ఉంటది. మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా మనం యూపీఎస్ లాంటివి తీసుకుంటాము, అపార్ట్మెంట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ లో డీజీ సెట్ అయితే ఉంటుంది. బట్ అక్కడ ఎలా ఉంటుంది అట్లా అంటే ఒక టీవీ కనెక్షనో, ఒక ట్యూబ్లైట్ కనెక్షనో, లేదు అట్లా అనుకుంటే కిచెన్ లో ఒక లైటో లేకపోతే ఛార్జింగ్ పాయింట్ ఇస్తారు. అంతేకాని 100% పవర్ బ్యాకప్ అనేది మనం ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మనం ఇక్కడ గూగీ ఐడియా శోభనాథ్ లో మనము 100కి 100% మనం పవర్ బ్యాకప్ ఇస్తున్నాం. దట్స్ ఎ యూనిక్ ఫెసిలిటీ అనొచ్చు. అంటే దేర్ బై ఇప్పుడు మనకు వచ్చే ఫీచర్లు ఏంటి, పవర్ కట్ అయితే ఆటోమేటిక్ ట్రిప్ అయిపోతుంది. నాకు పవర్ కరెంట్ పోయిందా, జనరేటర్ పై నడుస్తుందా కూడా తెలియదు. ఏసీ తర్వాత మనకి ఫ్రిడ్జ్ కానివ్వండి, ఇంట్లో ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని కూడా మనకు ఆటోమేటిక్ గా అయితే మనం దాంతో వర్క్ అవుతుంది, రన్ అవుతుంది. ఓకే, అలాగే ప్రతి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా వాస్తు కాన్షియస్ గా ఉన్నారు. ఇప్పుడు మీ కన్స్ట్రక్షన్ 406 యూనిట్స్ అంటున్నారు. మరి ఇవన్నీ కూడా వాస్తు కంప్లైంటా, ఏమైనా ఇష్యూస్ ఉంటాయా? వాస్తు నమ్మే వాళ్ళకి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? ఎస్, చాలా మంచి క్వశ్చన్ అండి. మనము ఏదన్నా ఒక యూనిట్ తీసుకోవాలట్లా అనుకుంటే మంచి రోజు చూసుకొని వెళ్తాము, కుడి కాలు పెట్టి మనం బయటకు వెళ్తాం. అలాంటిది మనం నివసించే ప్లేస్ మనకి చాలా వాస్తు ఉండాలని చూస్తారు కదా. నేను ఒక విషయం చెప్తాను, నేను ఒక డిఫరెంట్ గా చెప్తాను. మనం ఒక యూనిట్ తీసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ అంటాము, నార్త్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ ఉండాలంటాము, తర్వాత నైరుతులు ఇది అంటాము, అక్కడ వాయుంలో ఇదని అని చెప్పేసి మనకి ఎవరు స్పెసిఫిక్స్ లో ఉంటాయి కదా. అది ఇండివిజువల్ ఫ్లాట్ కదా. నేను మన గూగీ ఐడియా శోభనాథ్ లో నేను చెప్పేది ఏంటంటే ఫ్లాట్ కాదండి, ఎంటైర్ లేఅవుట్ గా మనకి పర్ఫెక్ట్ వాస్తులో ఉంది. ఎందుకంటే మనకి ఈశాన్యం పెరిగింది, అక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ పెరిగింది. మీరు ఇక్కడ మీరు మన క్లబ్ హౌస్ ఇదంతా మీరు చూస్తే, మీరు ఇక్కడ వ్యూ చూస్తే, ఇక్కడ మన వ్యూవర్స్ కి మీరు చూపించచ్చు. ఇక్కడ మనకి ఈశాన్యం నార్త్ ఈస్ట్ పెరిగింది. ఎస్, ఇక్కడ నార్త్ ఈస్ట్ పెరిగింది. నార్త్ ఈస్ట్ పెరిగితే మీరు శుభం అని చెప్పేసి అంటారు మనకి. అండ్ దీనికి పక్కనే నియరెస్ట్ మనకి వాటర్ బాడీ కూడా ఉంది. అండ్ వాయుం వచ్చేసి ఇక్కడ ఉంది. అంటే ఓపెన్ టు స్కై ఉండాలి కాబట్టి, అంటే ఒక 1 acre లా బ్యూటిఫుల్ గా మనకు కావాల్సినవన్నీ కూడా దీంట్లో చాలా బాగా అయితే జరిగిందండి. అయితే ఎవ్రీ ఇండిపెండెంట్ దానికైతే ఉంది, మనకి అబ్సల్యూట్ మన లేఅవుట్ కే మనకి వాస్తులో ఉంది అట్లా. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి ప్రాజెక్ట్ ను అందిస్తున్నందుకు. అయితే నాకు ఇంకొక క్వశ్చన్ మిగిలిపోయింది. మరి ఇప్పుడు ఈస్టర్న్ కారిడార్ ఆఫ్ హైదరాబాద్ లో ఇలాంటి మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కి, ఎలాంటి వర్కింగ్ ప్లేస్ కి ఈ ప్రాజెక్టు దరిదాపులో ఉంది? ఏ కంపెనీ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ వాళ్ళకి అనుభవం ఉంటుంది? చుట్టుపక్కల ఏమేమి వర్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి మీరు చెప్పగలుగుతారా? ఎస్, మనకి హైదరాబాద్ లో మనకి గచ్చిబౌలి తర్వాత నెక్స్ట్ ITIR అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అనేది మనకి ఇక్కడనే పోచారంలో మనకు కనపడుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫోసిస్ క్యాంపస్ ఎక్కడ ఉన్నట్లు అంటే మనకి జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్, అంటే ఇదే క్యాంపస్ లో ఉంది. మనకి 447 acres తో మనకి స్ప్రెడ్ అయిన అతిపెద్ద క్యాంపస్ ఇన్ఫోసిస్ కు ఉంది. అండ్ జెన్పాక్ అక్కడనే ఉంది. ఇంకా కొన్ని కంపెనీస్ కూడా రాబోతున్నాయి. మన ఈ గవర్నమెంట్ మనకి ఆల్మోస్ట్ మనకి ఐటీ టెక్నాలజీ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి గచ్చిబౌలి తర్వాత నెక్స్ట్ ఈస్టర్న్ కారిడార్ లో మనకి వరంగల్ హైవేలా మనకి ఇలాంటి కంపెనీస్ రావడానికి అనుకూలమైన ప్రదేశం మనకి సింగపూర్ టౌన్షిప్ ఆల్రెడీ మనకి లాస్ట్ 20 years బ్యాక్ అప్పుడున్న గవర్నమెంటే మనకి ఇది ఒక ఐటీ జోన్ గా కూడా మనకి ఇచ్చింది అనమాట. అండ్ దట్టు ఇంకొకటి, హైదరాబాద్ లో ఇల్లు ఎక్కడైనా తీసుకోవచ్చు ఇప్పుడు, అప్పట్లో. ఇప్పుడు ఏంటట్లా అంటే ఔటర్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్నామా, ఔటర్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఇప్పుడు లొకేషన్ మారింది. ఇప్పుడు అంటే అప్పట్లో మనము సికింద్రాబాద్ లో ఉన్నామా, లేకపోతే నాంపల్లిలో ఉన్నామా, ఆబిడ్స్ ఉన్నామా అని అడుగుతుండే. ఇప్పుడు ఎక్కడ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఎంత దగ్గర ఉన్నాం, ఎగ్జాక్ట్ గా మన ప్రాజెక్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్, గట్కేసర్ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ కరెక్ట్ 1 kilometer అండి. సో లొకేషన్ పరంగా మనకి వరంగల్ హైవే కి 100 మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నా, అండ్ విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్, అంటే ఔటర్ రింగ్ రోడ్ కి లోపలనే వస్తుంది. మన ఒక్కసారి మనకి హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు, ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళామట్లా అనుకోండి, చుట్టూ హైదరాబాద్ అంతా కూడా ఫ్యూ మినిట్స్ లోనే మనం రీచ్ అయిపోవచ్చు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి మీరు ఇప్పుడు విన్నారు కదా, ప్రాజెక్ట్ హెడ్ నరేంద్ర గారు మీకు అన్ని రకాల ఇష్యూస్ మీద మాట్లాడారు. ఏమేమి అమ్యూనిటీస్ ఉన్నాయో కూడా మాట్లాడారు, లోన్స్ ఎలా వస్తాయో మాట్లాడారు. ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ కానివ్వండి, NRI ఇన్వెస్టర్స్ కానివ్వండి, దీన్ని ఒక మంచి ఆప్షన్ గా తీసుకొని మీరు ఇమీడియట్ గా దీంట్లో పర్చేస్ చేయవచ్చు. మైవన్ టెక్నాలజీ ఈ రోజు వరల్డ్ క్లాస్ టెక్నాలజీగా చెప్పుకుంటారు. నో బ్రిక్, నో క్రాక్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్, అండ్ విద్ ఇన్ ద మిడిల్ క్లాస్ బడ్జెట్ లో వారు చెప్పారు. ఇప్పుడు మీకు 65 లక్షల నుండి మీరు 1.5 కోటి వరకు మీ బడ్జెట్ లో బ్రహ్మాండం తీసుకోవచ్చు. నెక్స్ట్ 12 months లోనే మీకు పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. మంచి వాస్తు కంప్లైంట్.
ఇండియాలో ఉన్నటువంటి అతిపెద్ద క్యాంపస్, ఇంకా ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్ ఇన్ఫోసిస్ కి, జెన్పాక్ కి అతి దగ్గరలో ఉంది. తర్వాత ORR కి 1-2 నిమిషాల దూరంలోనే ఉంది. అద్భుతమైన ప్రాజెక్టు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే విచ్చేయండి. గూగి గ్రూప్ వారు సమర్పిస్తున్నటువంటి గూగి ఐడియా శోభనాథ్ ఈ ప్రాజెక్ట్ ని సందర్శించి మీరు ఇమీడియట్ గా మీ సొంతింటి కళ నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.